అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఆగస్టు మాసం 12వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు ధన, వస్తు, వాహన లాభాలను ఏర్పరచుకుంటారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. కొత్త బాధ్యతలు పెరిగిన చేపట్టే పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. భోజన సౌఖ్యం కలదు. శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వడం చాలా మంచిది. లక్ష్యంపై మనస్సును లగ్నం చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. గతం కంటే మంచి కాలం అనే చెప్పవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు. మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు. అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదిరిపడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు. పట్టు వదలకుండా పనులు పూర్తి చేస్తారు. పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు పెరుగును. సమయాన్ని వృధా చెయ్యవద్దు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మనోధైర్యంతో అనుకూలత ఏర్పడుతుంది. ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. బుద్ధిబలంతో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరినీ ఆకడతారు. వృత్తి, వ్యాపారంలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన, వస్తు, వాహన లాభాలు ఏర్పడిన పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. వివాదాల నుంచి బయటపడతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి.